మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయని ఆరోపణ. భద్రాద్రి మొరంపల్లి బంజారా గ్రామంలో ఉన్న పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. మినీ మేడారం జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ దివాకర్. నమ్మించి నట్టేట ముంచాడు, న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న యువతి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాటసాని నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జీజే సుకుమార్ గారి ఆధ్వర్యంలో జోహరాపురం రోడ్డు క్రికెట్ గ్రౌండ్ నందు లైట్ టెన్నిస్ బాల్ క్రికెట్ సూపర్ 8 టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు విచ్చేసి టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ములుగు మేడారం మినీ జాతర ఈ నెల 12 నుండి 15 వరకు జరుగు జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను కాంట్రాక్టర్లను కోరారు. మరో 6 రోజుల్లో జరగబోతున్న మినీ మేడారం జాతర ఈ నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగు జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. తల్లులను దర్శించుకునే భక్తులకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని, విశ్రాంతి భవనాలు, నీటి వసతులు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని, కొన్ని రోజుల్లో మొత్తం పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికే 2 లక్షల మంది తల్లిని దర్శించుకున్నట్లు అంచనా ఉందని వారు అన్నారు. మరో 10 లక్షల మంది తల్లులు దర్శించుకుంటున్నారని వారు అన్నారు. అలాగే భక్తులకు ఉచిత వైద్య శిబిరాలు, 50 పడక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, అక్కడ డాక్టర్లను 24 గంటలు డ్యూటీలో ఉండే విధంగా ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని విధాలుగా ఆసుపత్రిని తీర్చిదిద్దామని ఆయన అన్నారు. మీ యొక్క స్థానికలు ఉండిలో వేయాలని మరియు ఖర్చులు ఏ విధంగా ఉంటారు జాగ్రత్త. మీ యొక్క విలువైన లైటింగ్ వీళ్ళది లైటింగ్ అయ్యాక ఒకసారి కూడా మీరు చెక్ చేస్తారు. వీళ్ళు చేస్తున్నదాన్ని ఒక టెంపుల్ ఏమో జనరేటర్ ఉంది మాకు టెంపుల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి సాయంత్రం మీరు ఎక్కడో అక్కడెక్కడో పార్కింగ్ చెప్పారంటే అది అంటే సార్ చిన్న ప్లేస్ అది ఎక్కడ యాక్చువల్లీ వాటర్ పాయింట్ అక్కడ ఉంటుంది సార్. అక్కడ దిగుతుంది సార్. లోపల పెద్దగా ఉంది. అటు సైడ్కు మనకి ఇబ్బంది లేకుండా అక్కడ ఇంకా మనకి ఎక్కడ ఈవెన్ టీఆర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మంచి మంచి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ పార్కింగ్ లోపల వచ్చాను సార్. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు డ్యూరింగ్ డే అవర్స్ క్లీన్ అవర్స్ క్లీన్ స్టాఫ్ బికాస్ ఆల్రెడీ ప్రైమరీ డ్యూటీ ఇస్ ఇన్ పిఎస్సి ఇస్ అ క్యాంప్ ఆఫ్
అంబులెన్స్ ఇక్కడ అందుబాటులో రెండు ఖచ్చితంగా పెట్టమంటే మొబైల్గా ఉండాలి, అవైలబుల్ ఉండాలి. కాల్ సెంటర్ నంబర్ని కూడా అంతా పెట్టాయి. దేవుడి దగ్గరికి వచ్చారా? జ్వరం అంటే వచ్చారా? ఎవరు చెప్పారు ఇక్కడ క్యాంప్ ఉందని? తెలుసు. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ తప్పదు. వీఆర్ ఆల్ ఎ టీమ్. మీరు పని చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే నా బాధ్యత. కలెక్టర్ ఈజ్ దట్ రోల్. కలెక్టర్ ఈజ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీబడి వాట్ డూ దేర్ జాబ్ ప్రాపర్లీ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో ప్లీజ్ కోఆర్డినేట్. యూ హ్యావ్ ఎన్ ఇష్యూ జస్ట్ లెట్ మీ నో బిఫోర్. గెట్ ఇట్ డన్. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఇంకా రావడం కాలేదు కాబట్టి టెంపరీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, అది ఒక డిఎస్పీ గారు ప్లీజ్ కోఆర్డినేట్. ఎనీథింగ్ ఎల్స్? ఇక్కడ పోతుంది, ఇక్కడ పైప్ కూడా సోప్ పెట్టారు. ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తారు. మన క్యూ లైన్లో 10 ప్లేసెస్, ఇక్కడ 6 ప్లేస్లు ఉన్నాయి సార్. ఇది ఓకే. ఇప్పుడు మెయిన్ అంతా వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. అటు నుంచి వచ్చి వాళ్ళకి వేరే సార్ 18 ప్లేస్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు, ఇప్పుడు ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సపరేట్ సార్. అక్కడి నుంచి ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ వర్క్ అన్నీ నేను వాళ్ళు దాదాపు చూశాను. మీరు ఒకసారి నాకు రూట్లో ఇక్కడ ఎక్కడో జస్ట్ చూపించేసి ఇవ్వండి. కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో జరిగిన పలు వివాహ మహోత్సవ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రాంగణంలో వాహన పూజల కోసం రేకుల షెడ్డు నిర్మాణంను దాతలు వంగపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి, సుష్మిత, సాయి ఉషశ్రీ, వెలిశాల వాస్తవ్యులు సుమారు 15,000 రూపాయల విలువగల షెడ్ నిర్మాణంను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు, పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య, పూజారి మత్తగంజం నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ రాములు, సతీష్, నిరంజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ओम तत्सं योरारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे धीवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातु भेषजं छन्दोमस्तुभ्यपदे शंसदुष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीरुषा वृषः सहस्राक्षा सहस्रभातो स भूमिं विश्वतो ऋत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं न च भूयं उदामुदस्वास्येतानः ब्रह्मेणातिरुहति वेदावानस्य महिमा मन्त्रहीनं भक्तिहीनं शक्तिहीनं। జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పర్యటించారు. రైతులతో కలిసి కెనాల్ కాల్వల ద్వారా పొలాలకు వస్తున్న నీటిని పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. వారి వెంట రైతులు తోడేటి చిన్న యాదయ్య, ఏలూరి యాకన్న, లోనే శ్రీనివాస్, పసులాది చిన్న యాకయ్య, బొందుగుల కొండయ్య, మాజీ ఉప సర్పంచ్ మారుజోడు సంతోష్, మండల నాయకులు ఎర్రబెల్లి రాఘరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ లావోడియా మంజుల, భాస్కర నాయక్ తదితరులు ఉన్నారు. బండ తీపియాలంటే ఇప్పుడు 6 చెరువులే మేడం ఇక్కడ ముందు మన శాతాపురం 4 చెరువులు అప్పుడు ఆ బండాన్ని కొట్టారు, ఇప్పుడు ఈ బండాన్ని కొట్టారు. బండలు ఉన్నాయి ఆడ దేవరూపంలో బండ్లు బండి ఉంది పోవడానికి ఏంటంటే ఇక్కడ మోరీలు వేస్తే వీళ్ళు రావడానికి దాటడానికి కల్వట్లాగా అయితే అటు పిల్లకాలో పోద్ది, ఇదేమో ఈ చెర్లకు, అదేమో అటు లక్ష్మీనారాయణపురం విష్ణువురు అటు పోద్ది అన్నట్టు. ప్రతిపాదనలు ఉన్నట్టు వల్మిడి దాకా ఏ ఊర్లోకి వెళ్తే చెప్పండి. శాతాపురం తర్వాత మా తొర్రూరు ఒక కుంట ఉంటుంది. ఆ తొర్రూరు కుంటల నుంచి లక్షణాపురం ఊరయ్యర్లో పోతుంది. ఊరయ్యర్లకి వెళ్ళి తీగారం ఫంక్షన్ కాడికి పోతుంది మేడం. బండిపల్లి నుంచి కొచ్చేలా పోతే కొచ్చేల నుంచి గోలిమిడి ఎర్రజర్ల పోతే 5 గ్రామాలు ఒక 10 చెరువులు. దీని మీద చాలా కథనే ఉన్నాయి. అయితే దీని మీద పోరాటం చేసి గోలిమిడి చెర దాకా నీళ్ళైతే తీసుకెళ్ళాను. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలోని అదోని మున్సిపాలిటీ పరిధిలోని అదోని తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె ఆది కృష్ణమ్మ 23వ పెళ్లి రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేస్తూ కృష్ణమ్మ సైన్యం ఆధ్వర్యంలో అదోని మున్సిపాలిటీలో పరిధిలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండే అన్నా క్యాంటీన్ శ్రీనివాస భవన్ దగ్గర అన్నా క్యాంటీన్లో నిరుపేద ప్రజలకు మధ్యాహ్నం భోజనం గుడిసె ఆది కృష్ణమ్మ సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వడ్డెమాను గోపాల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థాయిలో పదవులు మరెన్నో రావాలని, రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈరోజు కృష్ణమ్మ గారు అయిన కృష్ణమ్మక్క గారు 22వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వచ్చి 2 అన్న క్యాంటీన్లో అన్నదానం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా అందరం ఈరోజు తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ చేసే ఆది కృష్ణమ్మ గారి 22వ పెళ్లి రోజు సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లలో నిరుపేదలందరికీ గుడిసే ఆది కృష్ణమ్మ సైన్యం తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని మా అందరి తరపు
అలా వస్తుంది మీకు నైట్ నాకు లేదు అట్లా మొత్తం సరే ఇట్లా పోతారు హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు. కొంచెం మాకు టైం కావాలి. యాక్చువల్గా మధ్యాహ్నం తర్వాత వరకు అసలు వీలే పడేది. జనగామ జిల్లా దేవరుపుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ తాళ్లపల్లి ఉదయ్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్ల సుందర్రామ్ రెడ్డి గురువారం ఉదయం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నరసింహ, మాజీ వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గడ్డం రాజు, ఏఎంసీ డైరెక్టర్ కూతాటి నరసింహులు, మండల యూత్ అధ్యక్షులు బానోత్ నవీన్ నాయక్ తదితరులు ఉన్నారు.
కొడుకు కూతురున్నాడు కదా వాళ్ళు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పన్నాల గోపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 317 జీవో వలన ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎవరూ పట్టించుకోలేదని, దీని మూలంగా 20 మంది ఉపాధ్యాయులు చనిపోయారని ఆయన వివరించారు. విద్యార్థి దశ నుండి ఉద్యమాల్లో పాల్గొన్నానని, ఉపాధ్యాయుడిగా ఏపీటీఎఫ్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసి పదవి విరమణ పొందినప్పటి నుండి ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. కావున త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఆయన ఓటర్లను కోరారు. ఎంపీ ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ అదే అన్ని అర్హతలు ఉండి 30 సంవత్సరాలకు పైగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి కొత్త పెన్షన్ ఇప్పుడున్న సిపిఎస్ పద్ధతిని రద్దు చేసి పాత పెన్షన్ విధానం రూపొందించాలని చెప్పి దానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చాలా పాఠశాలలో ప్రతిరోజు మనం చూస్తున్నాం పిల్లల వ్యవహారాలు. అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి అనేక అనారోగ్యం పాలవుతున్నటువంటి పిల్లలలో పొద్దున స్కూల్ పోయిన కలిసి అయిపోయినంత వరకు ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఆ మధ్యాహ్నం భోజనం మీదనే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. కానీ వాళ్ళు భోజనకు దూరం అవుతున్నారు. కాబట్టి మధ్యాహ్న భోజన వ్యవస్థ ప్రత్యేకంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా భోజనాల వసతులు ఉపాధ్యాయులే చూస్తున్నారు. దాని మూలంగా ఉపాధ్యాయులకు విద్యా బోధన దూరం అవుతుంది. అక్కడ వార్డెన్స్ అనేది నియమించాలి, లేకపోతే అక్కడ బోధన కుంటుపడుతుంది. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు చాలా ఉన్నవి. తర్వాత మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ పెన్షన్ తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమీ రావడం లేదు. కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేయడం కోసం కృషి చేస్తాం. ముఖ్యంగా ఇవాళ అన్యాయంగా తన పాలబూతును కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకుని మహిళ నిరసన. ఉప్పల్ చిల్కల్ నగర్ డివిజన్ కళ్యాణపురి పార్కు దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాలబూతును కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. కడుపు కొడతారు రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లుంటే నా రాజ్యాలకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది. మొత్తం ఇంకో కృష్ణారెడ్డి గారు నీ కాంగ్రెస్ అట వచ్చుగా లంజావుడుకు నాలాంటి దాన్ని అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే ఇల్లు కట్టియడా, ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు. నాశనం అవుతుంది. ఈ లంజావుడుకు నాశనం అవుతారు. నాశనం మన్ను పోస్తా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా, మొదలాడిపోతారు. నేను పిట్రోల్ పోసుకొని వస్తాను. ఇప్పుడు పిట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటా. అస్సలు ఊకోను. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను ఊకోను, అస్సలు ఊకోను. నాకు ఇంత చెప్పకుండా నా సమానారం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని గడుపు కొడతాను. నేను మొదలాడిపోను. నా అన్న చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలువుతున్నా, అన్ని మీడియాలు పిలువుతుంది. న్యాయం జరగాలి. రేవంత్ ప్రభుత్వం ఇంత నాశనం కాలమా? రేవంత్ రెడ్డికి ఏమైనా చేసాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేసాం? పేదల ఆది మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నాం, 20 సంవత్సరాలు చుంటున్నా. ఈ ఇల్లు కొనడానికి వచ్చినాడని ఇల్లు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అంతే చేసింది కదా. నన్ను కూడా కొట్టేసి, నన్ను కూడా చంపేసి చంపేసి చంపేయిరా.
ఎన్ని ఇల్లు కూడా పడతారా నా చిన్న డబ్బా వచ్చింటారా లంజాడుతున్నారా మీ నాశనం అయిపోరు మీరు మొదలారిపోరు కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు ఎవరి ఇచ్చినా మాకు తెలియాలి ఎవరి చేతి తెలియాలి నేను ఆడమని చెప్తారాని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా నాకు న్యాయం జరగాలి 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా గవర్నమెంట్ దండ కాదు లంచ బుక్ దండ కాదు ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు ఇది నాకు ఎట్లా డబ్బ కట్టియాలి నూతను మహాకుంభమేళ ప్రాంతంలో సెక్టార్ 18లో మళ్లీ మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని మిస్సింగ్. సాయంత్రం నుండి కనిపించకుండా పోయిందని విద్యార్థి కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.